ఎన్నాళ్ళలో ఎదురు చూసిన సొంతింటి కల నెరవేరిందనుకున్నారు. అంతే సంతోషంతో గృహప్రవేశాలు చేశారు. అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ అస్సలు కథ అప్పుడే మొదలైంది. డంపింగ్ యార్డు సమస్య, కుక్కల బెడద, దోమల ఈగలతో వచ్చే అనారోగ్య సమస్యలు, ఇలా ఒక్కో సమస్య దండయాత్ర చేయడంతో ఇదేంటిరా భగవంతుడా అని బోరుమంటున్నారు నిజాంపేట్ సర్కిల్లోని డబుల్ బెడ్రూమ్ కాలనీ వాసులు. వారి కష్టాలేంటో వారి మాటల్లోనే విందాం. ఇది మేడ్చల్ జిల్లా నిజాంపేట్ సర్కిల్లో డబుల్ బెడ్రూమ్ కాలనీ. 1100కు పైనే కుటుంబాలు ఈ కాలనీలో నివసిస్తున్నాయి. ఉచితంగా ఇళ్లిచ్చిన ప్రభుత్వం అక్కడి ప్రజలు సురక్షితంగా ఉండాలంటే ఏం చెయ్యాలో అవి మాత్రం మరిచింది. ప్రధానంగా పారిశుద్ధ్య నిర్వహణను గాలికొదిలేసింది. ఈ కాలనీకి ఆనుకుని ఉన్న డంపింగ్ యార్డ్లో 2 నెలలుగా వేల టన్నుల చెత్త పేరుకుపోయింది. తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. అంతేనా, డంపింగ్ యార్డ్ కారణంగా కుక్కలు, పందులు స్వైర విహారం చేస్తున్నాయి. ఈ కారణంగా దోమలు, ఈగలు పెరిగిపోయాయి. ఓవైపు దుర్వాసనకు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు అంటున్నారు. చిన్నారులు, వృద్ధులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో సతమతమవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇంట్లో ఉంటున్నామో, చెత్త కుప్పలో ఉంటున్నామో అర్థం కావడం లేదంటున్నారు. దోమలతోటి చచ్చిపోతున్న ఒక్కొక్కరి మొహాలు, చిన్న చిన్న పిల్లలు. మన నిజాంపేటలో ఒక అమ్మాయి చనిపోయింది, డెంగ్యూ వ్యాధి వల్ల చనిపోయింది అమ్మాయి ప్రాణానికి ఎవరు ఇస్తారు? మా ప్రాణాలకు బాధ్యత ఎవరు? ఇప్పుడు ఎవరు తీస్తారు? మేము అడిగినప్పుడల్లా ఏదో ల్యాండ్ వచ్చేసింది, నెంబర్ వచ్చేసింది, మేము షిఫ్ట్ చేస్తున్నాము, అది ఇదని చెప్పేసి అన్నారు. మరి ఇంతవరకు అది లేదు. మేము బ్రతకాలా, చచ్చిపోవాలా? ఇల్లు ఇచ్చిరు కేవలం, అంతే. ఇల్లు ఇచ్చింది ఎందుకు? మేము ఎక్కడ ఉన్నా కనీసం ప్రశాంతంగా తిని మా ఇంట్లో మేము ఉండేవాళ్ళం. ఇచ్చిరు ఇల్లు, కానీ ఇక్కడికి వచ్చినాక ఏం చేస్తున్నారు? అన్నం పెట్టిరు, విషం పెట్టిరు, విషం కలుపుకొని తినండి అంటున్నారు. అంతకు తప్పించి ఏం లేదు. దయచేసి డంపింగ్ యార్డ్ ఇక్కడ నుండి తీసేయండి. 2 నెలల నుంచి పేరుకుపోయిన చెత్తను ఎత్తాలని అధికారులను అడిగితే కాంట్రాక్టర్ మారాడని, కొత్త కాంట్రాక్టర్ వచ్చిన తర్వాత సమస్య పరిష్కరిస్తామన్న మాటే అధికారులు చెబుతున్నారని స్థానికులు తెలిపారు. కానీ చెత్త మాత్రం ఎక్కడికక్కడే పేరుకుపోయిందని వాపోతున్నారు. అంతేకాకుండా చెత్తను శాస్త్రీయంగా వర్గీకరించేందుకు ఏర్పాటు చేసిన డ్రై రిసోర్స్ కలెక్షన్ సెంటర్ కూడా నిరుపయోగంగా మారిందని కాలనీ వాసులు చెబుతున్నారు. పొడి వ్యర్థాల వర్గీకరణ, రీసైక్లింగ్ ప్రక్రియ నిలిచిపోగా ఎక్కువ భాగం చెత్త డంపింగ్ యార్డ్కే చేరుతోందంటున్నారు. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ దోమల సమస్య బాగుంది. డంపింగ్ యార్డ్ మూలంగా కుక్కలు అయితే దాదాపు ఒక 30-40 కుక్కలు తిరుగుతున్నాయి. పిల్లలకు బాగా ఇబ్బంది అవుతుంది. ఒక 10 మంది దాకా అవి గరిచినాయి కుక్కలు. రోగాల పాలవుతారు అందరూ. డెంగ్యూ గానీ, మలేరియా జ్వరాలు వస్తున్నాయి. దాని మూలంగా మాకు కొంచెం దోమల మందులు కొట్టియాలని కోరుతున్నాం. బస్సులు లేక జనాలు పొద్దున మబ్బులు 5 గంటలకు డ్యూటీకి పోయేటాళ్ళు మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ పోతున్నారు. ఇంతవరకు ఎవరు అసలు పట్టించుకోలేదు దాని గురించి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించాలని, డంపింగ్ యార్డ్ను ఇతర ప్రాంతానికి తరలించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. దోమల నివారణకు ఫాగింగ్, మందుల పిచికారీ చేపట్టాలని వేడుకుంటున్నారు.